అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను పేపర్ చదువుతుంటే ఒక వార్త చూడడం జరిగింది. నిన్న టీవీ అన్నిట్లో కూడా న్యూస్ వచ్చింది. అది చూసిన వెంటనే నేను దాని మీద ఒక చిన్న వీడియో చేద్దామని చెప్పేసి నేను అనుకుని ఈ వీడియో మీ ముందు తీసుకొస్తున్నాను. అన్నమయ్య జిల్లా రాయచోటి దగ్గర కొత్తపల్లి అని ఒక ఊళ్ళో ఓ స్కూల్లో జరిగినటువంటి ఒక దారుణమైనటువంటి ఒక సంఘటన. ఈరోజు పిల్లలు ఎంత నేరపూరిత మనస్తత్వంతో వాళ్ళు ఎదుగుతున్నారన్నదానికి ఇది ఒక ఉదాహరణ అన్నమాట. స్కూల్ టీచరు తన తరగతిలో పిల్లలకి పాఠాలు చెప్తున్నప్పుడు తన పక్క తరగతిలో 9వ తరగతి తన పక్క రూమ్లో 9వ తరగతి పిల్లలు ఉన్నారు. వాళ్ళు అల్లరి చేస్తున్నారని చెప్పి వాళ్ళ వల్ల తన పాఠాలు చెబుతున్నటువంటి పిల్లలకి కొంచెం డిస్టర్బెన్స్గా ఉందని చెప్పేసి ఆ టీచర్ ఏం చేశారంటే పక్క తరగతిలోకి వెళ్ళి పిల్లల్ని మందలించడం జరిగింది. ఓ టీచర్గా తన బాధ్యత ఆయన నిర్వర్తించాడు. ఆ క్లాసులో చదువుతున్నటువంటి 2 అన్నదమ్ములు మరొక పిల్లాడు ముగ్గురు కలిసి ఆ టీచర్ మీద దాడికి దిగడం జరిగింది. అతని ఛాతీ మీద బలంగా కొట్టారని చెప్పేసి ఈ వీడియో కథనాలు టీవీ న్యూస్ కానీ లేకపోతే పేపర్లో వచ్చిన సమాచారం ప్రకారం ఆ అవమానానికి తట్టుకోలేక ఆ దెబ్బలకి ఆ టీచరు చనిపోవడం జరిగింది. పోనీ ఆ టీచర్ ఏమన్నా వృద్ధుడా అంటే వృద్ధుడు కూడా కాదు, 42 ఏళ్ల వయసు గల టీచరు. అంటే పిల్లల్ని సక్రమ మార్గంలో పెట్టడానికి ప్రయత్నించడం కూడా ఆ టీచర్ యొక్క తప్పు అయిపోయిందనమాట. అంటే ఈనాటి సమాజంలో పిల్లలు ఏ విధంగా పెరుగుతున్నారు అన్నదానికి ఇది ఒక గొప్ప ఉదాహరణ. స్కూళ్ళల్లో పిల్లలు దారి తప్పినప్పుడు ఎవరైనా టీచరు మందలించడం కానీ లేదా ఓ దెబ్బ వేయడం కానీ జరిగితే వెంటనే ఆ పిల్ల తాలూకు తల్లిదండ్రులు వచ్చేయడం, స్కూల్ మీద దాడి చేసేయడం లేదా టీచర్ మీద దాడి చేయడం, ఇటువంటివి బాగా అలవాటు అయిపోయింది. గత 10-12 సంవత్సరాలుగా బాగా ఎక్కువైపోయాయి. అటువంటి సంఘటనలు చూసినప్పుడు ఇంకా పిల్లలకి ఉపాధ్యాయుల మీద గౌరవమే ఉంటుంది, భక్తి ఉంటుంది, భయమే ఉంటుంది. ఈ 3 లేని వాళ్ళు ఇంకా విద్య నేర్చుకుంటారు. ఏదైనా పొరపాటున ఒక విద్యార్థిని మందలించడం జరిగితే వెంటనే మానవ హక్కుల సంఘాలు లేకపోతే ఊళ్ళో ఉన్నటువంటి సోషల్ ఎన్జిఓస్ లేకపోతే చుట్టుపక్కల వాళ్ళు తల్లిదండ్రులు వచ్చేయడం, టీచర్ల మీద దాడి చేసేయడం. ఇంకా విద్య ఏమవుతుంది? పిల్లలకి టీచర్లు ఏం చెప్పగలరు? మీరే ఆలోచించండి. ఇప్పుడు 3 పిల్లలు చేసిన దాడి వల్ల ఒక ఉపాధ్యాయుడు అవమాన భారంతో దెబ్బలతోటి మరణిస్తే అతని కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటి? ఆ నష్టాన్ని ఎవరు పూడుస్తారు? ఇప్పుడు ఈ పిల్లల మీద కేసు పెట్టారు లేకపోతే పోక్సో చట్టం కింద ఏదో చేస్తారు అనేసి రాయడం జరిగింది న్యూస్. దానివల్ల ఉపయోగం ఏమిటి? బాల నేరస్తుల జైలుకి తీసుకెళ్ళడం ఏదో జరుగుతుంది, వాళ్ళలో మార్పు ఏమైనా వస్తుందా? దీనివల్ల ఉపయోగం ఏంటి? ఇటువంటివి జరగకుండా ఏం చేయాలన్నది ప్రభుత్వాలు ఆలోచించాలి. ఈనాడు సినిమాలు కానీ టీవీల్లో కానీ వచ్చే సీరియల్స్ కానీ విలన్లని గంజాయి స్మగ్లింగ్ చేసేవాళ్ళు లేకపోతే ఎర్రచందనాలు స్మగ్లింగ్ చేసేవాళ్ళు లేకపోతే గోండాయిజం చేసేవాళ్ళు, రౌడీజం చేసేవాళ్ళని, మనుషులను అడ్డంగా ఊచకోత కోసేసేటువంటి వాళ్ళని హీరోలుగా ప్రొజెక్ట్ చేస్తున్నటువంటి నిర్మాతలు కానీ దర్శకులు కానీ అటువంటి కథలు రాస్తున్న రచయితలు కానీ వాళ్ళకి కొంచెం ఆలోచించాలి. సరిగ్గా టీనేజ్ అనగానే 13 నుంచి 19 వరకు పిల్లలు ఏది నేర్చుకుంటారో అదే వాళ్ళకి జీవితాంతం ఉండిపోతుంది. దురలవాట్లైనా మంచి అలవాట్లైనా సరే
టీనేజ్, అందుకే 13 నుంచి 19 టీనేజ్ అంటారు. ఆ టీనేజ్లో వాళ్ళకి ఏది అలవాటైతే అదే జీవితాంతం ఉండిపోతుంది. ఇటువంటి సినిమాలు చూసి అటువంటి హీరోలు 100 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటూ సమాజం మీదకి అటువంటి సినిమాలు వదిలేసి చోద్యం చూస్తున్నటువంటి ప్రభుత్వాలు కానీ, నిర్మాతలు లేదా హీరోలు లేదా డైరెక్టర్లు, వాళ్ళ యొక్క బాధ్యత కూడా ఎంతో ఉంది. అదేవిధంగా పిల్లలకి ఈ విధమైన నేర ప్రవృత్తి పెరిగిపోవడానికి పరోక్షంగా కారణభూతులవుతున్నటువంటి తల్లిదండ్రుల బాధ్యత కూడా ఎంతో ఉంది. రేపొద్దున్న బాల నేరస్తులు జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత వీళ్ళ బుద్ధి ఏమన్నా మారుతుందా లేదా, వీళ్ళ మనస్తత్వాలు మారుతాయా లేదా అన్నది అది దేవుడికే తెలియాలి. గతంలో ఎప్పుడూ కూడా 20 సంవత్సరాల క్రితం లేదా మన చిన్నప్పుడు ఇటువంటి పరిస్థితి లేదు. ఒక టీచర్ ఏమన్నా మందలిస్తే, తల్లిదండ్రులు మందలిస్తే తిరగబడిపోవడం, తిరిగి దౌర్జన్యం చేయడం అనేది పిల్లల్లో విపరీతమైనటువంటి మనస్తత్వాలు పెరిగిపోవడానికి కూడా మెయిన్ మన సమాజందే బాధ్యత. దయచేసి ఈ వీడియో చూస్తున్న తల్లిదండ్రులు కానీ లేదా ఉపాధ్యాయులు కానీ పిల్లలు కానీ ఎవరైనా ఉంటే ఆ కోణంలో ఆలోచించి ఏం చేస్తే బాగుంటుందని ప్రభుత్వాలు కూడా ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని చెప్పి సమాజానికి పనికిమాలినటువంటి ఇటువంటి సినిమాలని ప్రజానీకంగా మనం సమాజంగా మనం వ్యతిరేకించాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను. ఈ వీడియో పైన మీ కామెంట్స్, అభిప్రాయాలు తెలియజేయండి. ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ. గుడ్ బై.